శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ మధ్య పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు మన మోదీ గారు అందరూ వెళ్ళటం చూశాను. భారీగా విరాళాలు ఇవ్వటం కూడా చూశాను. అయితే ఆయన ఆ టైంలో చేతిలో నుంచి అప్పటికప్పుడే విభూది, కొన్ని తాయెత్తులు, నోట్లో నుంచి శివలింగాలు ఇలా చాలా చేస్తూ ఉండేవారు. ఇవి ఎంతవరకు వాస్తవం సార్ అసలు? అంటే యాక్చువల్గా దాని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో అవంతా ఉత్తి మ్యాజిక్ అని దాన్ని మళ్ళీ తీసుకొని చేయడం ఇలాంటివి కూడా జరిగాయి. చేతిని విభూదిలా సృష్టిస్తాను చూడండి అని కొంతమంది హేతువాదులు చూపించడం జరిగింది. అయితే నేను ఒక విషయం చెప్తాను, అలాంటి విద్యలు నిజంగానే ఉన్నాయి, 100% ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నారు. ఇలా మీకు మామూలుగా ఇలాగా టేబుల్ మీద అసలు ఏమీ ఉండదు, చేతి పని ఇక్కడ నుంచి ఏదైనా తీసారంటే ఉండదు, మొత్తం చెయ్యి ఇక్కడ వరకు మాడి చేసుకొని ఉట్టి చెయ్యి వరకు చూపిస్తూ ఇలా ఇలా లడ్డు తీస్తారు. దాన్ని వీర్ విద్య అంటారు. వీర్ విద్య అని అంటారు. ఆ వీర్ విద్యలో ఏంటంటే దాన్ని సాధన చేస్తారు. హనుమాన్ వీర్ కూడా ఉంటుంది, అది రకరకాలు ఉంటాయి విద్యలు. దాన్ని చాలా సాధన చేయాలి. సాధన చేస్తే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, విత్తనం ఉందనుకోండి, విత్తనంలో మొత్తం చెట్టుకు సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుంది. మనం భూమిలో నాటాక ఒక కొంత పీరియడ్ ఆఫ్ దీంట్లో వస్తుంది, అవునా? అలాగే మీరు కొన్ని సినిమాల్లో మనిషి మాయమవడం, ప్రత్యక్షం అవడం చూస్తుంటాం కదా. అంటే ఇవన్నీ ఏంటి, ఈ పంచభూతాలతోనే ఇన్బిల్ట్ అయి ఉన్నాయి, లోపల ఉన్నాయి. పంచభూతాల్లోంచి పుడుతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది ప్రతి వస్తువు కూడా, అంతే కదండి. ఇప్పుడు మనిషి ఇప్పుడు పుట్టాడన్నా కూడా పంచభూతాలు ఆధారంగానే మనిషి వచ్చాడు, మళ్ళీ అదే పంచభూతాల్లో కలిసిపోతున్నాడు. ఆ విద్య యొక్క లక్షణం ఏంటంటే పంచభూతాల నుంచి అప్పటికప్పుడు క్రియేట్ చేయగలుగుతారు. ఇలాగా చేసి మామిడి పండు తీయగలుగుతారు, ఏదంటే అది తీయగలుగుతారు. ఉన్నది, అలాంటి విద్యలు ఉన్నాయి. కాకపోతే అలాంటి విద్యలు నేర్చుకునే సమయానికి మనిషికి అంత వైరాగ్యం వచ్చేస్తుంది, అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే అదేదో ప్రదర్శించి 4 డబ్బులు చేసుకుందాం అన్న ఆలోచన మొత్తం పూర్తిగా పోతుంది. కాకపోతే నేను అతని జాతకము ఒక 20-25 ఏళ్ల క్రితం చూసా, సత్యసాయిబాబా గారిది. ఆయన జాతకం ఏంటంటే నాకు ఒకరు చూపించారు, మా శిష్యుడే ఒక అతను, యుఎస్లో ఉంటాడు అబ్బాయి. చాలా సంవత్సరాల క్రితం చూపించినప్పుడు నేను చూసి ఇతనికి బాగా ధనయోగాలు ఉన్న జాతకము, నిగూఢమైనటువంటి విద్యలు, నిగూఢమైన ధనం ఉంటుందంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఈయనకు అందరూ మొక్కుతారయ్యా చూడగానే అనగానే, సార్ ఇది సత్యసాయిబాబా గారి జాతకం అన్నాడు. ఓ అవునా అనని చూస్తే దాని తర్వాత అతను మరణించిన తర్వాత మీరు గమనిస్తే కనుక లోపల చాలా బంగారం కానీ అవన్నీ బయటకు వచ్చాయి, చూసే ఉంటారు మీరు. ఎందుకు అంటే నేను ఆ విషయం ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే, ఆయన ఏదో దాచుకున్నాడు అలా అని కాదు, ఆయనకు వచ్చిన ఫండ్స్ అవన్నీ అతను చాలా చాలా గొప్ప గొప్ప కార్యకలాపాలు కూడా చేశారు. గోల్డెన్ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ కట్టించారు వాళ్ళ సంస్థ నుంచి. కొన్ని ఊర్లు బాగు చేశారు చెప్పాలంటే. అయితే నేను ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు దాని నిధియోగము అంటారు, ఆయన జాతకంలో ఉంది నిధియోగం. ఈ నిధియోగం ఉన్న వాళ్ళకి 2 విషయాలు సిద్ధిస్తాయి. ఒకటి, వాళ్ళకు గొప్ప స్టేజ్కి వెళ్ళి వాళ్ళకి ఈ రకంగా ఫండ్స్ రావడం, తద్వారా దాన్ని నిధులుగా, అంటే కొన్ని అలా ఇప్పుడు మనకి ఎలాగా మన విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం ఉంటుంది చూసారు, అది ఎన్నో గేట్స్ ఉంటాయి, 6-7 గేట్స్. పద్మనాభ టెంపుల్లో ఎలా అయితే మనకి లోపల నిధులు ఉన్నాయో అలా ఈయన దీంట్లో కూడా చాలా ధనం అనేటువంటిది ఉండడం జరిగిందని చెప్తూ ఉంటారు. ధనము, బంగారము చాలా, అంటే అవన్నీ వచ్చినవన్నీ అదేదో ఆయన ఇంకో రకంగా సంపాదించింది కాదు. ఈ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ కూడా వాళ్ళకేదో పని జరిగిందని ఆనందంగా ఇచ్చినవే అవన్నీ కూడా. ఆ రకంగా వృశ్చిక రాశిలో కనుక బుధుడు, శుక్రుడు, రాహు ఉంటే కనుక ఆ రకమైనటువంటి ధనయోగాలు ఉంటాయి. అలాగే కొంతమంది నిధులు దొరుకుతాయి చూసారా, నిధులు దొరికేటువంటి యోగం కూడా అదే. అంటే స్కార్పియో సైన్ కానీ కుంభరాశులు కానీ ఏంటంటే నిగూఢంగా ఉండేటువంటి ధన నిక్షేపాలు అనమాట, ధనం కానీ ఇవన్నీ కూడా. అయితే ఇది ఇంకొక యోగం ఏంటంటే నిగూఢంగా కనబడని దాన్ని కనబడేలా చేసేటువంటి యోగం. అంటే మన కంటికి ఏమి ఉండదు, అక్కడ తీరా చూస్తే వాళ్ళు గాలిని తీస్తారు, ఒక అరటిపండు తీస్తారు, మామిడి పండు తీస్తారు, విభూతులు తీస్తారు, చైన్స్ తీస్తారు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఖచ్చితంగా ఆ విద్య ఉంది, తీసేవాళ్ళు ఉన్నారు, లేకపోయినా సరే మాయ చేసి తీస్తున్నట్టుగా నటించే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. నేను 2 విషయాలు ఒప్పుకుంటా నేను, అది ఉంది ఇది ఉంది. మరి అస్సలు అది లేదనడానికి లేదు.
ఎందుకంటే ఇప్పటికీ కూడా మణికందన్ అని మీరు అతని పేరు మీరు యూట్యూబ్లో కొట్టండి, మణికందన్ అని. అతను తమిళనాడు పర్సన్. అతను ఇట్లాగే అఘోరా అతను. అఘోరా ఇలా ఇలా అని చేతులు లడ్డు తీస్తాడు. మీకు చూపిస్తాను కావాలంటే వీడియో, అది ఎప్పుడైనా మీకు. ఇలా భూమి మీద ఇలా ఇలా అని టక్కన లడ్డుది చేతిలో పెడతాడు ఆయన. అదేంటంటే చాలా గొప్ప సాధన వల్ల వచ్చినవి అవన్నీ. అంత ఈజీ కాదండి అవన్నీ. మరి ఇతను ఆ సాధనలు చేశారు లేదో మనకు తెలియదు, మరి ఈయనకి ఎట్లా వచ్చిందో మనకు తెలియదు సత్యసాయిబాబు గారి గురించి. ఈ సాధనలో మాత్రం ప్రత్యేకంగా శవాన్ని, చనిపోయిన శవం మీద కూర్చొని సాధన చేస్తారు. వీరి సాధనలు కొన్ని ఉంటాయి. అలా చేసినప్పుడు కొన్ని ఇవి వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. అలా అందరూ చేయొచ్చా, మరి అందరూ ఆ సాధనలు చేస్తే మనకి వస్తుందా అంటే, దానికి అలాంటి సాధనలు చేసేవారు హయ్యర్ ఎనర్జీని, ఒక ఎనర్జీని ఫస్ట్ సాధనలో పట్టుకోవాలంటే ఎలాగ కాళీ కానీ, తారాదేవిని కానీ, దశమహావిద్యల్లో ఏదైనా ఒక అమ్మవారిని లేకపోతే ఆంజనేయ స్వామిని కానీ తీవ్రంగా సాధన చేసి దేవత ఎప్పుడూ వాళ్ళతో ఉండగలగాలి. ఎప్పుడూ దేవత వాళ్ళతోనే ఉంటుంది, ఇంకా వీళ్ళని వదిలిపెట్టకుండా ఎప్పుడు ఉంటుంది. అలాగా అంటే మనం ఎంతో తన్మయత్వంతో, ఇప్పుడు చూడండి, ఒక పిల్లలు తల్లిని వదిలి ఉండరు, లేకపోతే తల్లి బిడ్డను వదిలి ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాది అనే ఫీలింగ్ ఉంటుంది తల్లికి బిడ్డ మీద. అలాగే బిడ్డ కూడా మా తల్లి. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లల్ని ఇలా అన్నప్పుడు పిల్లలు తల్లిని పట్టేసుకుంటారు, చూసారు, గమనించారా? అదేదో వాళ్ళని పట్టుకుపోతారని కాదట. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే తల్లికి ఏదైనా అవుద్దని పట్టుకుంటారట తల్లి. అలా ఏంటంటే ఎవరైతే అమ్మవారిని ఇంకా ప్రతి క్షణము ప్రతి సెకండ్ కనుక అమ్మవారి గురించి ఆలోచిస్తూ తనకు చేసేటువంటి ఉపచారాల్లో కానీ, జప సంబంధించిన వాటిలో కానీ, వాళ్ళ తత్వంలో కానీ అంత క్లియర్గా ఉన్నప్పుడు దేవత ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది. అది పరమేశ్వరుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి. అంత దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇలాంటి సాధనలు చేయాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ ఎనర్జీస్ ఒక్కోసారి మనిషిని ఇబ్బంది పెట్టేస్తాయండి. అలాంటి సాధనలు ఏవైతే ఇప్పుడు నేను గాలిలో తీసేవి ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక హయ్యర్ ఎనర్జీ ఉండాలి. అలా సత్యసాయిబాబా గారు నాకు, నేను ఒక 30 ఏళ్ళ క్రితం వరకు కూడా ఏదో ఆయన ఏదో ఆశ్రమం నడిపించుకుంటున్నాడు అనుకున్నాను. మా రిలేటివ్స్లో ఒక అతను కలిసి చెప్పాడు నాకు ఒకసారి, సార్ అంటే నాకు బావవర్స్ అవుతాడు ఆయన బాగా డివోటివ్. అసలు ఏంటి ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా, ఆయన ఏమి దేవుడు కాదు కదా, మామూలు మనిషే కదా అంటే, నాకు తెలియక ఏదో ఆయన ఏదో కించపరచాలని కాదు, ఎందుకంత ఇదవుతున్నారు అంటే, లేదు బాబా ఇట్లా అక్కడ చాలా జరుగుతాయి, చాలా హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, కొన్ని ఊర్లు కూడా బాగు చేసిన ఉన్నాయి, ఆయనకు వచ్చినటువంటి విరాళాలతో ఆయన ఏదో ఒక్కరే దాచుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే కొన్ని సేవా సంబంధించినవి కూడా చేశారు. ఇప్పుడు మొన్న పిఎం గారు వచ్చారు, సీఎం గారు మాట్లాడారు, సంథింగ్ ఐశ్వర్యరాయ్ కూడా ఏదో స్పీచ్ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదుగా. సంథింగ్ డివైన్ రిలేటెడ్ ఎనర్జీ అక్కడ ఏదో కనెక్ట్ అయితేనే కానీ అంత ఆకర్షణ రాదు. చాలా లింగాలు తీయడం చూశాను నేను కూడా ఏదో వీడియోలో. ఇలా లోపల నుంచి తీస్తూనే ఉంటారు. ఒక్క లింగం నోట్లో పెట్టుకుంటే ఇంకో లింగం మనం తీయలేం. అంటే అదొక విద్య, లింగాలు తీసే విద్య ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ అఘోరాలు ఉంటారు చూసారా మన అడవుల్లోనది. నేను ఒకసారి దీన్ని చదివా. అదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కో మంత్రం. అంటే అలాగా పులి ఎదురైంది, ఆ పులి కళ్ళలో అలా చూస్తే అది నార్మల్గా అలా వెళ్ళిపోద్ది, ఇంకా ఏమి అటాక్ చేయకుండా. అలా ఒక్కొక్క దానికి ఒక్కో మంత్రం ఉంటుంది. వాళ్ళు ఏదైనా సాధన చేసుకున్నాం, చుట్టూ ఏ పాము రాకూడదు, దానికో సాధన చేసుకొని కూర్చుంటే ఆ కట్టు వేసినట్టు వేయగానే ఇంకా అక్కడికి ఏది రాదు, ఇంకే జంతువు రాదు. లేకపోతే ఆ అడవుల్లో ఎక్కడ జపాలు చేస్తూ కూర్చుంటారు చెప్పండి. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాకపోతే దానికి తగ్గ నియమ నిబంధనలు కానీ అవన్నీ చెయ్యాలి. నాకు తర్వాత అతని గురించి రీసెర్చ్ చేసాక తెలిసిన విషయం ఏంటంటే ఆయన కూడా కొన్ని సాధనలు చేశారు. తద్వారా కొంతమందికి మంచి చేయాలనే భావన, డివైన్ ఎనర్జీ అది ఉంది. లైఫ్ అనేటువంటిది కొన్ని కారణ, ఒక రకంగా చెప్పాలంటే అతను కారణ జన్ముడే. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.